ప్రజాపాలనలో ప్రోటోకాల్ రగడట అధికార పార్టీకి ఆఫీసర్లు వత్తాసంటూ మండిపాటు ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకి ప్రజాస్వామ్యం ప్రోటోకాలు పల్లరాజేశ్వరరెడ్డి ఇక నీకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తొచ్చింది నీకు మీ పార్టీకి వాస్తవంగా ఏం జరిగింది అంటే మీకు చెప్తా వినండి ఈరోజు ఒకసారి చదివిన తర్వాత మీకు క్లియర్ అని చెప్తాను ప్రోటోకాల్పై బీఆర్ఎస్ పోరుకు సిద్ధమవుతుంది కోర్టుకు వెళ్ళాలని భావిస్తుంది ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించలేదని ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేస్తున్నారని అధికారులు సైతం వారికి వంతపాడుతున్నారని ఆరోపిస్తున్నారు అధికారులు మాట్లాడిన వీడియో ఎవిడెన్స్లతో న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది నర్సాపూర్ జనగామ హుజరాబాద్ సంగారెడ్డి గద్వాల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తుంది ఓడిన కాంగ్రెస్ నేతలకే నియోజకవర్గాల్లో పెద్దపీట వేస్తున్నారని అధికారిక కార్యక్రమాలను వారిని స్టేజ్పై కూర్చోబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఎమ్మెల్యే అంతా సమానం అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని గులాబీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన ప్రోగ్రాంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలో సైతం ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు మరి గతంలో మీరు ఎంతమంది ఫోటోలు పెట్టలేదు బండి సంజయ్ అప్పుడు కరీంనగర్ రివ్యూ పెట్టాం బండి సంజయ్ ఫోటో కానీ లేదా గతంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోటో ప్రోటోకాల్ పాటించని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా దళిత ఎంపీల ఫోటోలు పెట్టాలని చెప్తా ఉన్నారు కదా మొన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర అయింది వాస్తవంగా జాతర రివ్యూ అయింది ఆ రివ్యూకి పోయినప్పుడు కొండా సురేఖ గారు ఒక మంత్రిగా ఆ రివ్యూ చేస్తున్నారు అక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో సో అక్కడ ఏంది అంటే ప్రోటోకాల్ ప్రకారం ఏంది అంటే ఆమెకు ఒకరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుచుకోవడానికి ఆమెకు రూల్ బుక్లో ఉంటుంది ఏది ఈ రివ్యూకి సంబంధించిన రూల్ బుక్లో కలెక్టర్కి చెప్పొచ్చు ఆమె ఇగో వీళ్ళని పిలవండి ఒకరిని నా తరపున ప్రత్యేక ఆహ్వానితులు పిలవండి అని చెప్పేసి చెప్పడానికి ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ బుక్లో భాగంగా ఆమె కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పిలుచుకునేది వాస్తవంగా తప్పేమున్నది నీకు ఆల్రెడీ ప్రోటోకాల్ ప్రకారం నీకు సీట్ ఉంటుంది ఆ పక్కన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా సీట్ ఉంటుంది తప్పేమున్నది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆమె ప్రత్యేక ఆహ్వానితులుగా కొండా సురేఖ పిలవడం జరిగింది తప్పేం లేదు అది కలెక్టర్ కూడా క్లియర్ చెప్పడం రూల్ బుక్లో ఉంది ప్రత్యేక ఆహ్వానితులో ఒకరిని పిలుచుకోవడానికి కొండా సురేఖ గారికి మంత్రిగా ఆమెకు ఆ రైట్ ఉంటుంది కాబట్టి పిలుచుకోవచ్చు అని చెప్పి అన్నది మరి తప్పేమున్నది దానికి పల్లరాజేశ్వరరెడ్డి ఏదో గగ్గోలు పెడతా ఉన్నాడు మీలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి ఉండదు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం గౌరవించుకుంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటారు కాంగ్రెస్ పార్టీలో అది విషయం గుర్తుపెట్టుకోవాలి పల్లరాజేశ్వరరెడ్డి ఏదో ఇష్టారిత్రం పోతా అంటే కుదరదు ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా ఏం బీకలేవు ఏం కాదు మీతోటి అర్థమైందా ఇగో నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తూ పలువురు అభిప్రాయపడుతున్నారు గతంలో నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ అధిష్టానం నియమించింది వారికే సూపర్ పవర్ ఇచ్చింది దీంతో కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలకి అధికారులకు పెద్దపీట వేశారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక అదే జరుగుతుందని పలువురు పేర్కొన్నారు కాగా జనగాంలో ప్రోటోకాల్ అంశంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు వాస్తవం కదా హాస్యాస్పదంగా ఉండకపోతే ఏమవుతుంది ఇట్లా ఉంటాయన్నట్టు వీళ్ళ పరిస్థితి